అత్యంత కృప కలిగిన యేసు క్రీస్తు నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదూ? దేవుని కృపను బట్టి పిల్లలందరూ కాలేజీకి, స్కూల్స్కి క్రమంగా వెళ్తున్నారా? ఒక్కొక్కసారి వారి కాలేజీకి, స్కూల్స్కి వెళ్ళి ఎలా చదువుతున్నారు, వారు రెగ్యులర్గా ఎలా వస్తున్నారు, ఎవరితో సహవాసం చేస్తున్నారు విషయాలు మనం కనుక్కుంటూ ఉంటే మన బిడ్డలు ఎంతగానో దీవించబడుతూ ఉంటారు. ఎందుకంటే కొత్తగా కాలేజీకి వెళ్తున్న వారు అక్కడ కొత్త కొత్త సహవాసాలు ఏర్పడుతూ ఉంటాయి. వారితో ఎలా జీవిస్తున్నారు మనం తెలుసుకోకపోతే మనం చాలా ఇబ్బంది పడవలసి వస్తూ ఉంటుంది. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది కదా, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనంలో తుంటరుల సహవాసం చేసేటువంటి కుమారుడు తల్లిదండ్రులకు అపకీర్తి తెస్తాడు అని. చెడ్డవారితో సహవాసం చేయడం ద్వారా కుటుంబానికి చెడ్డ పేరు. మోసపోకుడి, దుష్ట సాంగత్యం మంచి నడవడిని చెరుపును అని ఉంది. బిడ్డలారా, తప్పిపోయిన చిన్న కుమారుడు తన ఆస్తి అంతా పోగొట్టుకోవడానికి కారణం స్నేహితులే. సంసోను గారు కూడా యవన కాలంలో 30 మంది స్నేహితులు కలిగి ఆ చెడు సహవాసాల వల్ల పందాలు కాయడం, రకరకాల ప్రవర్తన వల్ల నా దేవుని నామానికి అవమానం, అపకీర్తి తెచ్చినట్టుగా మనం చూస్తున్నాం. జాగ్రత్త దేవుని బిడ్డలారా, మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారో వారు తుంటరులైతే అలాంటి వారితో సహవాసాలు మానేయడం చాలా మంచిది. ఎందుకంటే తుంటరుల సహవాసం చేసేవాడు అపకీర్తి తెస్తాడు. అంతేకాదు, వేశ్యలతో సాంగత్యం చేసేవాడు తండ్రి ఆస్తిని పాడు చేస్తాడని కూడా ఉంది. 29వ అధ్యాయం సామెతలు 3వ వచనంలో పాపపు రిలేషన్స్, పాపపు ఆకర్షణలు నీ తండ్రి కూడగట్టిన ఆస్తి అంతా కూడా పాడు చేస్తాడు. బిడ్డ, నీ జీవితంలో నీ తండ్రి ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. పరమ తండ్రి ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. ఈ శారీరక తండ్రి కూడా ఎన్నో ఆశలు కలిగి ఉన్నాడు. వారి ఆశలు తీర్చేవాడిగా ఉండాలి తప్ప వారి ఆశలను పాడు చేసేవారుగా ఉండకూడదు. అలా చేయడానికి కారణం, ఒకవేళ తుంటరలతో సహవాసం చేస్తున్నావేమో, లేక పాపము చేసేటువంటి స్త్రీలైనా అబ్బాయిలైనా ఎవరితో అయినా సహవాసం చేస్తే నీ ఆస్తి అంతా పాడవుతుంది. ఇంకా చూస్తే ప్రియ దేవుని బిడ్డలారా, 15వ అధ్యాయం సామెతలు 5వ వచనంలో చూస్తే మూఢుడైనటువంటి కుమారుడు తండ్రి ఇచ్చినటువంటి శిక్షను తిరస్కరిస్తాడు అని. ఇంకా మాట మనం చూస్తే గనక ప్రియ దేవుని బిడ్డ, బుద్ధిహీనుడ కుమారుడు తండ్రికి తల్లికి బాధ కలగ చేస్తాడని 17వ అధ్యాయం సామెతల గ్రంథం 25వ వచనంలో ఉంది. ఈరోజు నీ తండ్రి నీ తల్లి నిన్ను గద్దిస్తుంటే, నిన్ను హెచ్చరిస్తూ ఉంటే, నీ తల్లిదండ్రులకు చెడ్డ పేరు తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నావేమో, అపకీర్తి తెచ్చే విధంగా ప్రవర్తిస్తున్నావేమో. నువ్వు రోజు బైబిల్ చదివినా, నువ్వు రోజు పాటలు పాడినా, నువ్వు పెద్ద భక్తుపరుడువైనా, మీ అమ్మగారు మాట, మీ నాన్నగారు మాట వినక స్నేహితులు మాట వింటూ లోకంలో కలిసిపోతూ లోకానుసారంగా జీవిస్తూ ఉంటే, బుద్ధిహీనుల్లాగా ఉంటే, మూఢుడుగా ఉంటే నీవు తల్లిదండ్రులకు అపకీర్తి తెస్తున్నావని గుర్తుపెట్టుకో ప్రియ దేవుని బిడ్డ. అలాగే వాక్యం వింటున్న నీ జీవితంలో ఒకవేళ నువ్వు తుంటరులు సహవాసం చేస్తున్నా, లేక వేశ్యలతో సాంగత్యం చేస్తున్నా, లేక మూఢుడుగాను బుద్ధిహీనుడుగాను తిరుగుతున్నా, ఒకవేళ నీ తల్లిని నీ తండ్రిని దూషించేవాడిగా ఉన్నావేమో,
కొన్ని రిలేషన్స్, కొన్ని పాపాలు మన అమ్మని నాన్నని కూడా దూషించే విధంగా మాట్లాడుతూ ఉంటాయి. అలా ప్రోత్సహిస్తారు స్నేహితులు. 20:20లో ఈ మాట సామెత 20:20లో మనకి కనబడుతుంది. వాని దీపమంట కారు చీకట్లో ఆరిపోద్దని, మరి అంతేకాదు వాడి కళ్ళు లోకాకులు పీకేస్తాయని చాలా స్పష్టంగా రాయబడి ఉన్నాయి. మిమ్మల్ని పొదీకాల సమయంలో భయపెట్టాలని కాదు కానీ తమ్ముడు, ఈ మాటలు వాక్యంలో ఉన్నాయి. వాక్యములో ఉన్న మాటల ప్రకారం నువ్వు జీవిస్తే నువ్వు దీవించబడతావు. నువ్వు జ్ఞానాన్ని ప్రేమిస్తే నీ తండ్రిని సంతోషపెడతావు. ఉపదేశాన్ని అంగీకరిస్తే నువ్వు బుద్ధిగలవాడవుతావు. తండ్రి శిక్షించినటువంటి ఆ శిక్షకు లోబడితే నువ్వు జ్ఞానం కలిగిన వాడు అవుతావు. గద్దెకు లోబడితే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు తప్ప తుంట్రల సహవాసంతోనో, అంతేకాదు దుష్టుల ఆలోచన చెప్పు నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసకులు కూర్చుండ చోటను కూర్చుండక అనే మాట మనకు కనబడుతుంది కీర్తన 1:1లో. అలాగుంటే నువ్వు అపహాసకుడు అయిపోతావు. అలా ఉండకపోతే నువ్వు పరిశుద్ధుడిగా ఉంటావు. నువ్వు ఫలించేవాడుగా, నువ్వు ప్రతి ఆలోచన దేవుడు సఫలపరిచే విధంగా ఉంటుంది. వాక్యం వింటున్న బిడ్డ, మరి ఎలాగుంటావు? ఇంకా చూస్తే చివరగా ద్వితీయోపదేశకాండం 21:18-21 మీరు చదవండి. మొండోడుగా తిరుగుతూ ఉంటే, మొండుదానిగా తిరుగుతూ ఉంటే భయంకరమైన మరణం తప్పదని వాక్యం తెలియజేస్తూ ఉంది. బిడా, తల్లిదండ్రులు నీ కోసం ప్రార్థిస్తున్నారు. తల్లిదండ్రులు నీ కోసం దేవుని దగ్గర ఎంతో మొర్ర పెడుతున్నారు. నువ్వు బాగుపడాలి, నువ్వు గొప్పవాడిగా గొప్పదానిగా ఉండాలని ఆశపడుతూ ఉంటే తొంటర్ల సహవాసం, పాపులతో సహవాసం, లోకస్తులతో అనగా మరి మూడులతో సహవాసం, దుష్ట సాంగత్యము కలిగి నిన్ను కనిపించిన నీ తల్లిదండ్రుల మాట వెనక ఇష్టానుసారంగా తిరుగుతున్నావా? జాగ్రత్త. దేవుని వాక్యము నీతో మాట్లాడుతుండగా పరమ తండ్రికి, ఆత్మీయ తండ్రికి, నీ శారీర తండ్రికి లోబడి వాక్య ప్రకారం జీవిస్తే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. జ్ఞానం కలిగిన వాడిగా దేవుడు నిన్ను మారుస్తాడు. దేవుడు నీకు ఉన్నతమైన భవిష్యత్తు ఇస్తాడు. అలా కాకుండా లోకంలో తిరిగితే ఆ గతి ఏమవునో నీకు వివరించాను. నిర్ణయం నీకే. తల్లిదండ్రులారా, ఈ మాటలు మీ పిల్లలకు వినిపించడానికి ప్రయత్నం చేయండి. ఒక్కరు మారినా నా దేవుడి ఎంతగానో సంతోషిస్తాడు. మీ కుటుంబాలు కూడా ఎంతగానో ఆనందపడతాయి. అటువంటి కృప, దైవ సహాయం మన కుటుంబాల్లో ఉన్న యవనస్తులు ఈ వాక్య ప్రకారము తమ జీవితాలు మార్పు చేసుకొని దీవించబడుటకు, రక్షింపబడుటకు, మంచి జ్ఞానవంతులగుటకు దేవుడు కృపను అనుగ్రహించును గాక. ఆమేన్. పరమ తండ్రి నీకు స్తోత్రాలు. యేసుక్రీస్తు నామములో అయ్యా, యవన బిడ్డలకు అసలు కొన్ని మాటలు మాతో మాట్లాడుతున్నావు. తొంటర్ల సహవాసం, వేశ్యల సహవాసం, బుద్ధిహీనుల సహవాసం, మూర్ఖుల సహవాసం, ఇటువంటి సహవాసాలు తల్లిదండ్రులకు అపకీర్తి తెస్తాయని, అయ్యా ఆస్తిని పాడు చేస్తాయని, వారి జీవితం లోకాకులు మయమైపోతాయని, భయంకరమైన చావు తప్పదని వాక్యం మాట్లాడుతుంది. అయ్యా, మేము పాడవ్వాలని కాదు కానీ ఇలాగ పాడవకుండా ఉండాలని ఉదయకాల సమయంలో నా తోటి యవనస్తులతో మీరు మాట్లాడుతున్న మాటకు లోబడి మీరిచ్చే జ్ఞానాన్ని పొందుకుని, మీరిచ్చే అభిషేకాన్ని పొందుకుని, మీరిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకుని ఉన్నతమైన భవిష్యత్తు పొందగలుగుటకు తగిన కృపను ప్రతి యవనస్తుడికి, యవనస్తురాలకు అనుగ్రహించి మీ జ్ఞానాత్మ అనుగ్రహించి బలపరిచి మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రార్థన అవస్థల కొరకు నా సెల్ నంబర్ 9866958571. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్.